అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 137వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులకి నమస్సుమాంజలి. మనము గత ఎపిసోడ్లో ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకున్నామండి. అది ఏ శ్లోకం అంటే 15వ అధ్యాయంలోని 17వ శ్లోకం. ఉత్తమ పురుషస్త్వ అన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిష్య విభర్తి అవ్యయ ఈశ్వర. అక్కడ భగవంతుడు నేను ఉత్తమ పురుషుడిని, క్షర పురుషుడు అక్షర పురుషుడు ఈ రెండు విభాగాలలో ఉన్నటువంటి మనుషుల కంటే నేను గొప్పవాడిని. అంటే 3 రకాల వాళ్ళే ఉన్నారు. ఒకరు దేహభ్రాంతిలో ఉన్నవాళ్ళు, ఒకరు ఆత్మచింతనలో ఉన్నవాళ్ళు, రెండోది భగవంతుడు. భగవంతుడే ఇక్కడ పురుషోత్తమ ప్రాప్తి యోగము కాబట్టి ఉత్తమ పురుష అన్నాడు. ఇప్పుడు భగవంతుడు ఎందువలన నేను ఉత్తమ పురుషుడిని చెప్పుకుంటున్నాడండి. చూడండి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఎంత లాజికల్ గా తీసుకుని వెళ్తున్నాడు. అంటే భగవంతుడు ఒక్కరే అని ఆ విధంగా ధృవీకరించడానికి భగవంతుడు ఏ ఒక్క కోణాన్ని విడిచిపెట్టడం లేదండి. అన్ని కోణాలలో మీ ముందుకు తీసుకుని వస్తున్నారు. కేవలము వారి యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీ బుద్ధి నేత్రాన్ని తెరుచు, ఏమి చేయక్కర్లేదు, అంతా కూడా నేను మీ బుద్ధిలో కూర్చోబెడతాను. మీ నేత్రం తెరుచుకుంటే అందులో భగవంతుడు అంటున్నాడు మీ నేత్రంలో మీ బుద్ధిలో నేను పదిలపరుస్తాను ఈ జ్ఞానాన్ని. అప్పుడు మీరు నిర్ణయించుకోవచ్చు ఇప్పటి వరకు మీరు ఆచరిస్తున్న విధానం కరెక్టా లేకపోతే నేను చెప్పిన విధానం కరెక్టా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, భగవంతుడిని నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోడు. భగవంతుడిని నమ్మిన వాడు ఎప్పటికీ కూడా నష్టానికి గురి కాడు. గీతలోని 9వ అధ్యాయంలో ఒక శ్లోకంలో ఇదివరకు చర్చించడం జరిగింది. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త్యా ప్రణశ్యతి. నా భక్తుడన్నడికి నష్టము కాడు, నష్టానికి గురి కాడు. ఇది నేను ప్రతిజ్ఞపూర్వకంగా చెప్తున్నాను, ఐ ప్రామిస్ అంటున్నాడు. అందుకనే మామూలుగా భక్తి మార్గంలో కూడా చెప్తారు కదా, దేవుడిని నమ్ముకుంటే ఎక్కడ నష్టం జరగదండి, భగవంతుని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడండి. మనుషులు నమ్ముకుని ఇప్పటిదాకా ఏం బాగుపడ్డాం, రోజు రోజుకి విలువలలో దిగిపోతున్నాం, ఆరోగ్యంలో పాడైపోతున్నాం, సంబంధాలు బాగా వికటిస్తున్నాయి, తగాదాలు ఎక్కువైపోతున్నాయి, విషయ వికారాల యొక్క ధోరణి పెరుగుతోంది. ఎప్పుడు ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియనటువంటి ఒక అనిశ్చితమైనటువంటి స్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు మనుషులను నమ్ముకున్నాం, అంటే దేహధారులను నమ్ముకున్నాం. కానీ ఇప్పుడు భగవంతుడు అంటున్నాడు నేను నిరాకార జ్యోతిర్బిందు, నేను పరం ఆత్మని, నా పని ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, ఈ జీవితాన్ని మార్చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఎందువలన ఏ కారణంగా భగవంతుడు ఉత్తమ పురుషుడు అని నిర్ధారించేటువంటి ఒక శ్లోకం మీ ముందుంచబోతున్నానండి. ఏమిటండి ఆ శ్లోకము? అది 15వ అధ్యాయంలోని 18వ శ్లోకం అండి. 15వ అధ్యాయంలోని 18వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. ఒకసారి శ్లోకాన్ని వినండి. యస్మాత్ క్షరమతీతో అక్షరాదపి చోత్తమః అతో అస్మి లోకే చ వేదే చ ప్రథితః పురుషోత్తమః. నేను ఎంత గొప్పవాడిని అంటే భగవంతుడు తన యొక్క విశిష్టత చెప్పుకుంటున్నాడు, చెప్పుకోవాల్సి వస్తుంది కదా, మనం నమ్మడం లేదు కదా. లోకములోను వేదాలలోను లోకేచ వేదేచ ప్రథితః, నన్ను ఏమండి పురుషోత్తముడుగా, ప్రథితః అంటే నన్ను శ్లాఘించడం జరిగింది, నన్ను ఆ విధంగా ప్రకటించడం జరిగింది. భగవంతుడు పురుషోత్తముడు, ఒక్క భగవంతుడే పురుషోత్తముడు. ఎందుకంటే ఆయన త్రిగుణాతీతుడు, దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తిమంతుడు, అతీత పావనుడు, విశ్వాత్మలందరికీ తండ్రి. ఇన్ని గుణాలు, ఇన్ని రకరకాల డైమెన్షన్స్ లో భగవంతుడు నేనొక్కడినే గొప్పవాడిని, నేనొక్కడినే పరమాత్మని, నేనొక్కడినే భగవంతుడిని అని చెప్తున్నాడు. చూసారా ఎంత కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. ఏమంటున్నాడు? యస్మాత్ క్షరమతీతో అన్నాడు. ఏమండి ఎందువలనంటే
నేను క్షరము అంటే దేహం అండి, క్షీణించేటువంటి దేహము, వినాశి దేహము, పెరిషబుల్ బాడీ. అర్థమైందండి? సో దీనికి అతీతం నాకు బాడీ లేదు. ఒకవేళ నాకు కూడా బాడీ ఉన్నట్లయితే మీరు భావిస్తున్నట్లుగా నేను కూడా ఒక శరీరధారినైతే నేను కూడా త్రిగుణాలలోకి వస్తాను, నేను కూడా ద్వంద్వాలలోకి వస్తాను, నేను కూడా ఒకప్పుడు పావనంగా ఉన్నప్పుడు సాత్వికంగా ఉన్నటువంటి స్థితిలో నేను పావనంగా ఉంటే మళ్ళీ తామసికంగా దిగినప్పుడు నేను కూడా పతితమవుతాను. నాకు కూడా నేను ఒక దేహధారినైనట్లయితే నాకు కేవలం ఒక్క జన్మ యొక్క జ్ఞానం మాత్రమే ఉంటుంది, కానీ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం ఎలాగుంటుంది అంటే దీన్ని కొంచెం తర్క జ్ఞాన కోణంలో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే నాకు క్షరమైనటువంటి ఈ వినాశీ స్వరూపమైనటువంటి ఈ దేహము నాకు లేదు, నాకు ఒక్కడికే లేదు. అందుకనే మీరు నన్ను కానీ మీరు ఆ విధంగా ప్రార్థించినట్లయితే, నన్ను కోరుకున్నట్లయితే ఏమవుతుందండి, మిమ్మల్ని నాకున్న గుణాలన్నీ ఏ విధంగా అసాధారణ గుణాలు అని మనం సుమారుగా 7, 8, 9 చెప్పుకున్నామండి. ఇవన్నీ మీకు ఇచ్చేస్తానంటున్నాడు. మాస్టర్ గాడ్గా తయారు చేస్తాను, మాస్టర్ ఆల్ మైటీ అథారిటీగా తయారు చేస్తాను. అర్థమైందండి? సో ఆ విధంగా అహం ఏమంటున్నాడు, యస్మాత్ క్షరమతీతో అహం అక్షరాదపి చోత్తమ. ఇప్పుడు క్షర పురుషుడికి అతీతం అన్నాడు, ఇక్కడ అక్షర పురుషుడికి కూడా అతీతం అంటున్నాడు. అక్షర పురుషుడు కూడా, ఎందుకు అక్షర పురుషుడికి కూడా అతీతం అంటున్నాడు? అక్షర పురుషుడు అంటే ఆత్మనే కదా. ఎందువల్లంటే ఇక్కడ అక్షర పురుషుడు ఈ యొక్క కాలచక్రములో శరీరాన్ని తీసుకుంటాడు కాబట్టి, నేను శరీరాన్ని తీసుకోను కాబట్టి, నాకు స్వంత దేహం అంటూ లేదు కాబట్టి, జనన మరణ చక్రానికి అతీతుణ్ణి కాబట్టి నేను గొప్పవాడిని, ఉత్తమ పురుషుణ్ణి. అర్థమైంది? యస్మాత్ క్షరమతీతో అహం అక్షరాదపి చోత్తమ. అందువలన అక్కడ అతీతో అన్నాడు, ఇక్కడ ఉత్తమ అన్నాడు. చూసారా, శరీర దేహభ్రాంతిలో దేహదారులందరికంటే నేను గొప్పవాడిని, అతీతం అంటే. ఇక్కడేమంటున్నాడు, అహం అక్షరాదపి చోత్తమ. అక్షర అంటే ఈ అవినాశి ఆత్మ కూడా వినాశీ దేహాన్ని తీసుకుని ఈ సృష్టి నాటక రంగముపై తమ యొక్క విద్యుక్త పాత్రలని అభినయిస్తుంటాయి కాబట్టి, నేను ఆ విధంగా శరీరాన్ని తీసుకుని అభినయించను కాబట్టి నేను ఉత్తముణ్ణి. అందువలన ఈ కారణముగా అతో అస్మి, ఈ కారణముగా లోకేచ వేదేచ ప్రదిత పురుషోత్తమ. లోకములోను మరియు వేదాలు అంటే ముఖ్యంగా వేదాల యొక్క ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి, వేదాలు తదితర శాస్త్రాలలో తదితర ధార్మిక గ్రంథాలలో కూడా మీరు పరిశీలించినట్లయితే నన్ను పురుషోత్తముడిగా ఆ విధంగా చెప్పడం జరిగింది, ప్రకటించడం జరిగింది, శ్లాఘించడం జరిగింది, గౌరవించడం జరిగింది. పురుష ఉత్తమ అంటే ఉత్తమ పురుష అన్నాడు కదా, పురుష ఉత్తమ. అర్థమైందండి? దానికి ఉత్తమ పురుషుడు భగవంతుడు ఒక్కరే ఉత్తమ పురుషుడు. ఎందుకంటే ఆయన త్రిగుణాతీతుడు, దేహాతీతుడు, క్షరమైనటువంటి దేహాతీతుడు, అక్షర అన్నటువంటి ఆ విధంగా అక్షర పురుషుడి కంటే అతీతుడు, ఉత్తముడు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఒక్కసారి గీతా పుస్తకంలో మీరు తత్వాన్ని అర్థం చేసుకున్నారు. తత్వము భాష్యము రెండు మీకు అర్థమవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ దగ్గర తత్వం లేదు, మీ దగ్గర భాష్యం మాత్రమే ఉన్నది. అందుకని చెప్పి ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మీకు అర్థం చేయిస్తున్నాను. యస్మాది 15వ అధ్యాయంలోని 18వ శ్లోకం. ఒక్కసారి వినండి. అంటే పైన శ్లోకానికి రిఫరెన్స్ ఇస్తున్నాడు. పై ఇద్దరి కంటే ఉత్తముడైన పురుషుడు వేరైన వాడు ఒకడు కలడు అని మా ఉత్తమ పురుషుడు. ఏలనన నశ్వరమగు జడవర్గము అంటే క్షేత్రము కంటెను నేను సర్వదా అతీతుడను. నశ్వరమైన అంటే వినాశి దేహం, వినాశి దేహం పెట్టుకున్నాడు వాళ్ళతో వాళ్ళు భగవంతుడు అవుతారు. ఎలాగవుతారు చెప్పండి? ఎందుకు చెప్తున్నాడు అంటే ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 850 కోట్ల మంది మనుషులు, 33 కోట్ల మంది దేవీ దేవతలు, అదేవిధంగా వివిధ ధర్మ స్థాపకులు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు ఏ విధంగా అయితే ఉన్నారో, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, ఎంత పెద్ద విశిష్ట వ్యక్తులైనప్పటికీ కూడా, నంబర్ 1 టాప్ అయినప్పటికీ కూడా వారి కంటే నేను ఉత్తముడిని అనమాట.
అది ఆ ఉద్దేశం అనమాట. ఈ శ్లోకం ఆయన చెప్పడంలో ఏంటంటే, నన్ను గుర్తించండి నాయన, నేను భగవంతుణ్ణి, నేను ఈ యొక్క సృష్టి పరివర్తన కార్యక్రమాన్ని 4వ అధ్యాయం 7-8 శ్లోకం ఏం చెప్పాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. నేను ధర్మ స్థాపన చేయడం కోసం, అధర్మాన్ని తొలగించటం కోసం నేనే సృష్టి మీద అవతరిస్తాను. ఆయన 4వ అధ్యాయంలోని 7-8 శ్లోకాలలో వాగ్దానము చేసిన అనుసారంగా ఆ విధంగా సృష్టి మీద అవతరించి ఆ దివ్య కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు వర్తమానంలో. ఇక్కడ ఏం చెప్పాడు? ఏలన నశ్వరమగు జడవర్గము కంటేను నేను సర్వదా అతీతుడను, నాశరహితమైన జీవాత్మ కంటేను ఉత్తముడును. నాశరహితమైన జీవాత్మ కంటేను నేను ఉత్తముడును. ఎందుకంటే అక్కడ జీవాత్మ శరీరం తీసుకుంటుంది కాబట్టి పరమాత్మ కాదు. ఇక్కడ శరీరధారులు, నేను శరీరం అనుకున్న వాళ్ళు పరమాత్మలు కారు. రోజున వర్తమానంలో మనుషులు కూడా మేమే భగవంతుడు చెప్పుకుంటున్నారండి. ఈశ్వరోహం అంటే అర్థం ఏమిటి? నేనే ఈశ్వరుణ్ణి. అహం బ్రహ్మస్మి అంటే అర్థం ఏమిటి? నేనే భగవంతుణ్ణి. హంసో సోహం అంటే ఏంటి? నేనే భగవంతుణ్ణి. పరమాత్మ ఆత్మ కలయిక. ప్రతి ఆత్మలో పరమాత్మ ఉన్నాడు అంటే అందరూ భగవంతులు అయిపోయారు కదా. ఒక్కసారి చిన్నగా తర్కించండి, బుద్ధినేత్రం తెలుసుకొని. అందరూ భగవంతులే. భగవంతుని గురించి మనం ఏమనుకుంటున్నాం? త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటాం. నీవే తల్లివి తండ్రివి అంటే ఏమైపోయిందండి? అందరూ తండ్రులు అయిపోయారు. అందరూ తండ్రులే. యూనివర్సల్ బ్రదర్హుడ్ కాదు, సర్వమానవ సోదర భావం కాదు. ఏమండి? యూనివర్సల్ ఫాదర్హుడ్ అయిపోయింది. మరి ఇంక నేను ఎవరిని కొలవాలి? నాలోనే భగవంతుడు ఉంటే నేను ఇంకా దేనికి పూజ చేయాలి? నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? నేను బ్రహ్మాండంగా ఉండాలి కదా. కొంచెం లాజికల్గా అర్థం చేసుకున్నట్టు ఎక్కడో దగ్గర మనం పప్పులో కాలు వేస్తున్నాం అని అర్థమవుతుంది. ఏలన నశ్వరముగు జడవర్గము క్షేత్రము కంటేను నేను సర్వదా అతీతుడను, నాశరహితమైన జీవాత్మ కంటేను ఉత్తముడను. కనుక శర అతోస్మి. కనుక ఈ జగత్తునందును, చూడండి, ఈ జగత్తునందు అన్నాడు. ఇక్కడ భారతదేశం అనలేదు, హిందూ ధర్మం అనలేదు, అమెరికా ఇది అనలేదు, లేకపోతే వేరే రిలీజియన్ అనలేదండి. ఈ జగత్తునందు, ఇలాగ జగత్తు, విశ్వము, లోకము, సర్వము, ఇహ అనే పదాలు 137 శ్లోకాల్లో స్పష్టంగా ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. ఈ జగత్తునందును వేదముల యందును పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కి తిని. నేను ప్రసిద్ధికెక్కి, నేను ఒక్కడనే ప్రసిద్ధికెక్కాను అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2వ అంశం కింద మనం ఏం చెప్పుకుంటున్నామండి? భగవద్గీత అది కాదు, భగవంతుడు మరియు దేవతలకి ఉన్నటువంటి తేడా. దేవతలు ఎవరు అసలు? దేవతలు ఎవరండి చెప్పండి? 33 కోట్ల దేవతలు ఉన్న మనం శాస్త్రాల్లో కూడా రాశారు కదా. ఎవరు ఈ దేవతలు? ఎవరు చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడి నుంచి వచ్చారు ఈ దేవతలు? ప్రతి దాన్ని కూడా బుద్ధితో తర్కించాలండి. ప్రతి దాన్ని, అంధవిశ్వాసానికి ఎక్కడ చోటు లేదండి. మామూలుగా అసలు మీ భౌతిక సైన్సెస్ లోని అంధవిశ్వాసం పనికిరానప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో పరమాత్మ ప్రాప్తి, ఆ విధంగా పరమాత్మతో యోగము, వీటి ద్వారా, ఇందులో అంధవిశ్వాసం ఉంటే ఎంత మనం మన జీవితాన్ని మనం అర్థమైందండి. మన వేళ్లతో మన కళ్ళే పొడుచుకున్నట్టు, మన భాగ్యాన్ని మనమే తుడిచిపెట్టుకున్నట్టు కాదండి. అసలు ఎక్కడ అసలు బ్లైండ్ ఫెయిత్ కి ఛాన్స్ లేదు అసలు భగవంతుడి విషయంలో. మనం ఏం తెలుసుకున్నాము? మనం ఎవరున్నారు ప్రపంచం మొత్తం మీద? ఎవరున్నారు గొప్ప గొప్ప వాళ్ళు? ఎవరున్నారు? నంబర్ 1 ఉత్తముడు, పురుషోత్తముడు, భగవంతుడు, పరమాత్మ. అందుకనే పరమాత్మలు అనే శబ్దం లేదు. గాడ్ అన్నారు కానీ గాడ్స్ అనే శబ్దం లేదు. లార్డ్స్ అంటారు, LORDS, లార్డ్స్ అంటారు. అర్థమైందండి? దేవి దేవతలు అంటారు. అదేవిధంగా ధర్మస్థాపకులు, 33 కోట్ల దేవీ దేవతలు. అదేవిధంగా లక్షల కోట్ల, అది కాదు, వందల వేల సంఖ్యలో ఉన్నటువంటి సాధువులు, సంతులు, పుణ్యాత్మలు, మహాత్మలు, వీరితో పాటు పాపాత్మలు, క్రూరాత్మలు, తప్పుడు పనులు చేసిన వాళ్ళు. ఈ విధంగా ఆత్మలందరికీ మనం ప్లూరల్లో పెడతాము, లు అని పెడతాం. పరమాత్మలు అనము, కానీ దేవాత్మలు అంటాం, ధర్మాత్మలు అంటాం. ఏమంటే ఇంకేమంటాం చెప్పండి? మహాత్ములు అంటాం, పుణ్యాత్మలు అంటాం. అక్కడ ప్లూరల్లో వచ్చింది, ఇది సింగులర్. అందుకని ఆయన ఏమంటున్నాడు? నేను నంబర్ 1, నేను భగవంతుణ్ణి, నేను విశ్వాత్మలందరికీ తండ్రిని, సర్వశక్తివంతుణ్ణి అంటున్నాడు. మరి దేవతల సంగతి ఏంటి? సత్యత్రేతాయుగాల్లో నివసించేటువంటి 33 కోట్ల దేవీ దేవతల్ని, 33 కోట్ల మనుషులని దేవీ దేవతలు అంటారు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఎక్కడి నుంచి రాలేదండి. ఇక్కడ ఉన్నటువంటి 850 కోట్ల 900 మీరు ఎంతైనా అనుకోండి, ఆ ఫిగర్ ఇంపార్టెంట్ కాదు. అందులో నుండి
33 కోట్ల మంది పరమాత్మ చెప్పిన మాట వింటారు. పరమాత్మ జ్ఞానం ఆధారంగా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ఆలోచనతో, గట్టి సంకల్పముతో, దృఢ సంకల్పముతో, ఒక సాత్విక ధృతితో వాళ్ళు జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. చాలా లిమిటెడ్ అండి. ఎక్కడ 850 కోట్లు, 900 కోట్లు, ఎక్కడ 33 కోట్లు. 3 కోట్ల మంది సత్యయుగము, 30 కోట్ల మంది త్రేతాయుగము. ఈ 33 కోట్ల మంది అన్నమాట. వాళ్ళు అద్భుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అక్కడ పొందుతారు. వాళ్ళు దేవీ దేవతలుగా, వాళ్ళలో దైవీ సంస్కారాలు ఉంటాయి. అంటే మనలోనే 33 కోట్ల మంది అక్కడికి వెళ్తారు. మనలోనే ఈ 850 కోట్లు ఉంటే మీరు ఉన్నారు, నేను ఉన్నాను కదా, అందరూ ఉన్నాం కదా. మనలోనే ఎవరైతే పురుషార్థము చేసుకుంటారో, అక్కడ దేహార్థము కాదండి, ప్రకృతి అర్థం కాదు. పురుషార్థం అంటే ఆత్మ శుద్ధి, ఆత్మ అర్థము, ఆత్మ యొక్క శుద్ధీకరణ కొరకు వాళ్ళు పాటుపడతారో, ప్రతినిత్యం అభ్యాసం చేస్తారో, పరమాత్మతో రాజయోగం యొక్క ప్రక్రియ ద్వారా ఆత్మలో ఉన్న చెడు సంస్కారాలని పరివర్తన చేసుకొని సాత్విక సంస్కారాలుగా పరివర్తన చేసుకుంటారో వాళ్ళు అక్కడ టాప్ లో ఉన్నటువంటి 3 కోట్ల మంది అక్కడికి వెళ్తారు. తర్వాత 30 కోట్ల మంది త్రితాలో సెట్ అవుతారు. ఇది భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఈ 33 కోట్ల మంది మన ఊరికే శాస్త్రాల్లో చెప్పారంటే మనకు అర్థం కావాలి కదా. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎవరు ఊడిపడ్డారా పైనుంచి ఊడిపడలేదండి. వాళ్ళు మనుషులే. వాళ్ళలో దైవీ గుణాలు ఉన్నాయి, దైవీ శక్తులు ఉన్నాయి, దైవీ సంస్కారాలు చేసుకున్నారు కాబట్టి, ఆ సంస్కారాలతో దేహత్యాగం చేశారు కాబట్టి వాళ్ళు అక్కడ దివ్య జన్మ పొందారు. అక్కడ దాన్ని దైవీ జన్మ, దివ్య జన్మ, సాత్విక జన్మ, సర్వోన్నతమైనటువంటి జన్మలు వాళ్ళు పొందారు. దాని కొరకే ఇప్పుడు మనం పురుషార్థం చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే సత్య త్రేతాయుగాలు భగవంతుని ప్రాపర్టీ. భగవంతుని మాట మేము వినము, మిమ్మల్ని నమ్మము, మిమ్మల్ని మేము పసిగట్టము, మేము ఈ ఉనికి మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఏ విధంగా వస్తారు చెప్పండి. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో కూడా పిల్లలు డాడీ నిన్ను డాడీగా అంగీకరించాను, నీ మాట వినను అంటే గెట్అవుట్ అంటాడు. నా ఆస్తిలో నీకు చిల్లి గమ కూడా దక్కదంటాడు. ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఉంటుందండి. అందుకనే భగవంతుడు అంటున్నాడు, నేను టాప్ లోకి వస్తాను నంబర్ 1, తర్వాత 33 కోట్ల దేవీ దేవతలు, తర్వాత ధర్మపితలు, తర్వాత సాధువులు సంతులు, ఆ విధంగా మహాత్ములు పుణ్యాత్ములు, ఈ విధంగా హైరార్కీలో ఈ ప్రోటోకాల్ ప్రకారం ఇలా వస్తారు. అందుకని ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాము? ఎవరిని మనం అనుకుంటే వారిని భగవంతుడు అనేస్తున్నాం. ఈ రోజున వర్తమానంలో చాలా మంది పేర్ల ముందు భగవాన్ అని ఉంటుంది. అర్థమైందండి? ఎందుకంటే మనకి భగవంతుడి యొక్క సత్య పరిచయం లేదు కాబట్టి. ఇప్పుడు సత్య పరిచయం, సంపూర్ణ పరిచయం భగవద్గీతలో ఉందండి. ఆ కోణంలోనే నేను ఇంత విస్తృతంగా చర్చిస్తున్నాను. సాధారణ గుణాలు అంటే ఏంటి? దేవీ దేవతలకు కూడా లేనటువంటి గుణాలు ఒక్క పరమాత్మకి మాత్రమే ఉన్నాయి. ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. ఇప్పుడు దేవీ దేవతలు, పరమాత్మ, ఈ రెండింటి యొక్క డిస్టింక్షన్ స్పష్టంగా మనకు అర్థం చేసుకోవాలి అని భగవంతుడు అనేక శ్లోకాల్లో చెప్పడం జరుగుతుంది. ఆ శ్లోకాలన్నీ మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను ప్రతి ఎపిసోడ్ లో కూడా. ఈ ఎపిసోడ్ లో మనము 9వ అధ్యాయంలోని 23వ శ్లోకము. గత అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నామంటే 7వ అధ్యాయంలో ఒక శ్లోకం అంతవత్తు ఫలం తేషాం అన్నాం కదా. అక్కడ ఏమంటున్నాము? అంతవత్తు ఫలం అంటున్నాం కదా. ఏ శ్లోకం అండి మనం చర్చించుకున్నాం? అంతవత్తు ఫలం అంటే 7వ అధ్యాయంలోని 23 గుర్తుపెట్టుకున్నాం. ఎపిసోడ్ లో చర్చించుకున్నా. అక్కడ అంతవత్తు ఫలం తేషాం తద్భవ అత్యల్ప మేధసాం అన్నాడు. అక్కడ తత్ భవతి అత్యల్ప మేధసాం అంటే ఏంటి? తక్కువ బుద్ధి ఉన్నవాళ్ళు. అల్ప బుద్ధి అంటే పరిపూర్ణ బుద్ధి కాదు కదా. ఆధ్యాత్మిక జగత్తులో పరమాత్మని పసిగట్టడానికి మన బుద్ధి సరిపోవడం లేదు. భౌతికంలో ఆ బుద్ధి పనిచేస్తోంది. డబ్బు సంపాదించుకోవడంలోనూ, సుఖ సాధనాలను సమకూర్చుకోవడంలోనూ, ఉన్నతమైనటువంటి పదవిని పొందడం కోసమని రకరకాల విధాలుగా ఆ బుద్ధి పనిచేస్తోంది. అక్కడ అల్ప బుద్ధి కాదు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఆ బుద్ధి ఎదగటం లేదు. ఆత్మని, ఆత్మల తండ్రి పరమాత్మ అన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు? నీ ఫలితము కూడా ఒక్క జన్మకి పరిమితము కాబడేటువంటి ఆ యొక్క ఫలితము దొరుకుతుంది. భలే నా పిల్లలకి మంచి స్థానం ఉండాలి, ఉద్యోగం దొరకాలి, లేకపోతే వాళ్ళ వివాహం జరగాలి, లేకపోతే నేను అనుకున్న ప్రాజెక్ట్ ఏదైతే పెట్టానో 100 కోట్లు పెట్టి ఒక ఇండస్ట్రీ పెట్టాను, ఇది అతి త్వరలోనే 1000 కొద్ది కోట్లకు వచ్చి టర్న్ ఓవర్ అయిపోయి నేను చాలా అభివృద్ధి చెందాలి. ఇవన్నీ భౌతిక లౌకిక కోరికలు. ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబడినటువంటి కోరికలు. అందుకని దీని ఏమన్నా టెంపరరీ కోరికలు మనం కోరుకుంటున్నాం. టెంపరరీ కోరికలు అన్నమాట. 1,00,000 కోట్లు మీరు సంపాదించుకున్నా ఒక రూపాయి కూడా తదుపరి జన్మకి తీసుకొని వెళ్ళలేరు.
అందుకని అక్కడ ఏమన్నాడు, అంతవత్తు ఫలం అల్ప మేధసాం. ఇప్పుడు ఒక్కసారి ఈ శ్లోకం ఇక్కడ 7:23 గుర్తుపెట్టుకున్నారు కదా, 9:23 ఎలా మ్యాచ్ అయింది చూసారా? 7:23, 9:23 ఈ 2 అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్ అండి. 7:23 అంటే జ్ఞాన విజ్ఞాన యోగము, 9:23 అంటే రాజవిద్యా రాజగుహ్య యోగము. రాజవిద్య రాయల్ సైన్స్, రాయల్ మెడిటేషన్ అన్నమాట. యోగం అంటే మెడిటేషన్ అంటారు కదా. రాజగుహ్య, గుహ్య అంటే సీక్రెట్. ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. 9వ అధ్యాయంలోని 23వ శ్లోకం. ఏప్యన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఏప్యన్య దేవతా భక్తాః ఏమండి, యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఒక్కసారి పదవిచ్ఛేదన చేసుకుందాం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, భగవంతుడి గురించి చెప్తున్నాడు, దేవతల గురించి చెప్తున్నాడు. ఏప్యన్య, ఏ అంటే ఎవరైతే, చూడండి, ఏ అంటే యో అన్న యహ, యహ అంటే ఎవరైతే, అంటే 850 కోట్ల మందిలో కులము, మతము, జాతి, రంగు, రూపు, భాష, దేశం ఇవన్నీ పక్కన పెట్టండి. ఆత్మపరంగా ఉన్నారు అందరు 850 కోట్ల మందిలో ఎవరైతే ఏ అన్య దేవతా భక్తా అన్నాడు. చూడండి, అన్య దేవత, అన్య దేవత అంటే దేవతలు. అన్య అన్నాడు కాబట్టి భగవంతుడు కాదు, నా గురించి కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏపి అన్య దేవత భక్త, ఆ విధంగా భక్తులు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళ యొక్క దైవీ రూపాన్ని, దేవతని వాళ్ళు కొలుస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఉపాసన చేస్తున్నారు. లక్ష్మీదేవిని, దుర్గాదేవిని అనండి, వైష్ణవి దేవిని అనండి, లేకపోతే ఈ విధంగా ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి, మీరు ఎవరినైనా తీసుకోండి. ఈ 33 కోట్ల మందిలో మీకు నచ్చినటువంటి ఒక దేవత యొక్క దేవి కానీ దేవత కానీ ఒక ఉపాసన మీరు చేస్తున్నారు. శ్రద్ధయాన్వితి, యజంతి అంటే వర్షిపింగ్ అండి. ఇంగ్లీష్లో ఏమంటే యజంతి అంటే వర్షిపింగ్, యజంతి అంటే పూజించడం, అంటే ఆరాధించడం. శ్రద్ధయాన్విత అన్నాడు. శ్రద్ధాపూర్వకముగా ఏ భక్తుడైతే తనకు తోచినటువంటి, తనకు నచ్చినటువంటి, విశ్వాసం ఉన్నటువంటి దేవత పట్ల భక్తి చేస్తారో, ఈ 2 పంక్తులు అది అన్నమాట అర్థం. ఏప్యన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః. అర్థమైంది కదండి. ఏపి మామేవ కౌంతేయ అన్నాడు. అది నాకు చెందినట్లుగానే అవుతుంది. అంటే మీరు దేవీ దేవతకి పూజ చేసినా నాకు చెందినట్టుగానే అవుతుంది, నేనే స్వీకరిస్తున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప భావన చూడండి పరమాత్మది. ఎందుకంటే అజ్ఞాన వశములో పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయం తెలుసుకోలేకపోవటం అన్నా, మనం ఎవరిని, ఏ దేవతనైతే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవతని దేవతగా ఆరాధించటం లేదండి, వారిని భగవంతుడిగా భావించి చేస్తున్నాం. కాబట్టి అక్కడ భగవంతుడి పిక్చర్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఏ భగవంతుడా అంటున్నాం కానీ ఏ లక్ష్మీ దేవతా స్వరూపం అంటున్నాం అనటం లేదు కదా. భగవంతుడిగా మనం భావిస్తున్నాం, పరమాత్మగా భావించి ఆరాధిస్తున్నటువంటి ఆ దేవత పట్ల నీకు సంపూర్ణ నిష్ఠ, శ్రద్ధ, ఆ విధంగా శ్రద్ధ భక్తులతో కానీ నీవు చేసినట్లయితే నీ పూజ నాకు చేరుతుంది. అర్థమైందండి. అంటే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా పరమాత్మకి మన యొక్క పూజలు చేరుతున్నాయి. ఏ ప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితాః ఏపి మామేవ కౌంతేయ అపి మామేవ కౌంతేయ. అది నాకే, మామేవ, హే కౌంతేయ, ఏ కుంతి పుత్రుడా, కుంతి అంటే ధరణి, ఈ ధరణి మీద ఉన్నటువంటి ఏ నా బిడ్డల్లారా, ఈ పూజలన్నీ నేను అందుకుంటున్నాను. కానీ అని వచ్చిందండి ఆఖరి పంక్తిలో, కొంత క్లారిటీ ఇచ్చాడు. కానీ యజంత్య అవిధి పూర్వకం అన్నాడు. యజంతి అంటే వర్షిపింగ్ అని చెప్పాను కదా, పూజ, ఆరాధన. అర్థమైందండి. ఆ విధంగా మనం ఏదైతే మనం చేస్తున్నాం వర్తమానంలో, ఆ విధంగా ఆ దేవతా స్వరూపాన్ని పూజిస్తున్నాం శ్రద్ధగా. నిజంగా శ్రద్ధ అంటే చూసారా, ఉపవాసం అంటారు, సోమవారం ఉపవాసంలో ఉన్నానండి అంటారు, లేకపోతే శ్రావణ మాసంలో ఉపవాసం ఉన్నాను అంటారు, కార్తీక మాసం నోములు నోచుకుంటున్నాం అంటారు. శ్రద్ధయాన్విత, చాలా పరిపూర్ణమైన నిష్ఠ శ్రద్ధతో చేస్తారు. అందుకనే వారు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతున్నాయి. అర్థమై నెరవేరుతున్నాయి కాబట్టే
ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా ఆరాధనని మళ్ళీ ఒక మెట్టు పెంచుకుంటున్నారు. ఆ దేవత ప్రతి గౌరవాన్ని, విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. అర్థమైందండి? మొన్న మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను కదా! ఆ కూలిపోయినటువంటి విమానం ఏదో ఫ్లైట్ క్రాష్ అయింది కదా! ఒక మేడం ఎవరైతే ఉన్నారో 10 నిమిషాలు లేట్‌గా వెళ్ళిందంట. 10 నిమిషాలు లేట్‌గా వెళ్ళింది. అందుకని ఏమన్నారు ఆవిడ? ఆవిడ ఆ విఘ్నేశ్వరుడిని పట్టుకొని చెప్పారు కదా! నేను నమ్ముకున్నాను, నన్ను పరిపూర్ణంగా సేవ చేశాడు అని అన్న భావన వ్యక్తపరిచారు. గణపతి మోడియా ఏదో అంటారు వాళ్ళు మహారాష్ట్రియన్స్. అర్థమైందండి? ఆయన అదే నన్ను సేవ్ చేసుకున్నాడు, సేవ్ చేసుకుంటే ఇప్పుడు గణపతి పట్ల విశ్వాసం పెరుగుతుందా? తగ్గుతుందా చెప్పండి? పెరుగుతుంది. అదన్నమాట విషయం. ఎవరి మాట నమ్మరింకా. ఎవ్వరిని మాట నమ్మరు. నన్ను సేవ్ చేసాడు, అక్కడ ట్రాఫిక్ పెట్టాడు, ట్రాఫిక్ పెట్టకుండా ఉంటే నేను కూడా చచ్చిపోయేవాడిని. కొన్ని కొన్ని సందర్భాల్లో అక్కడికక్కడ మనకి టెన్షన్ ఫీల్ అవుతామండి. కానీ అందులో కూడా కళ్యాణం అనేది ఉన్నదా? లేదా? అనేది మనకి కాలం చెప్తోంది. మన కాలానికి కూడా మనం గౌరవించాలి. అంటే ఎందుకు జరగలేదు? ఎందుకు ఆపాడక్కడ? వందల వేల సంఖ్యలో కార్లన్నీ ఉండిపోయాయి. ఈవిడ వెళ్ళడానికి ఆయాసపడుతోంది. అయ్యో! అయిపోతుంది 12:30కి రిపోర్ట్ అవ్వాలి. ఇంకా ఇక్కడే ఉండిపోయాను గదా! కానీ అందులో ఎంత కళ్యాణం ఉంది చూసారా? చాలా సందర్భాలు ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మనకి పేపర్‌లో వాళ్ళు, టీవీలో వాళ్ళు చెప్తుంటారు. చూసారా? ఇలా సేవ్ అయిపోయారు. ఇలా సేవ్ అయిపోయారు. ఇదివరకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది నాకు తెలిసి. ఎవరికో ఒకరికి జస్ట్ ఫ్లైట్ వెళ్ళే ముందర ఏ ఫ్లైట్ అయితే కూలిపోయిందో ఆ ఫ్లైట్ ఎక్కాలి. కానీ ముందుటి రోజున పడిపోయాడు. కాలు ఇరిగిపోయింది. అర్థమైందండి? బతికిపోయాడు. కాలు ఇరిగిపోయింది. ఫ్రాక్చర్ ఆపరేషన్ చేయించుకున్నాడు. అయిపోయింది. బతికిపోయాడు. అక్కడ ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. ఇలా కొన్ని కొన్ని విషయాల్లో మనం భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నట్లయితే, పరిపూర్ణ విశ్వాసం ఉన్నట్లయితే మనకి భగవంతుడి యొక్క కవచం, ఒక రక్షణ కవచములాగా పరిత్రాణాయ సాధూనాం అన్నాడు చూసారా 4వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో. సత్పురుషులు, సాధువులు అంటే సత్పురుషులు, శ్రేష్ఠ కర్మలు, భగవంతుని పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆఖరి పంక్తి చాలా ఇంపార్టెంట్. యజంతే భలే నువ్వు పూజిస్తున్నావు, కానీ అది విధిపూర్వకము కాదు అంటున్నాడు. అవిధి పూర్వకం, దానికంటే వేరే మీనింగ్ ఏమైనా వస్తుందా? ఇంకెవరైనా చెప్తే వేరే మీనింగ్ ఏమైనా వస్తుందా? నేనేమైనా వంకర టిక్కరగా చెప్తున్నానా? అందుకని ఒక్కొక్క పదాన్ని విశ్లేషణ చేస్తున్నాను కదండి. యజంతే అవిధి పూర్వకం. విధి పూర్వకం అంటే ఏంటి? అవిధి పూర్వకం అని ఎందుకన్నాడు అక్కడ? అవిధి పూర్వకం అంటే నీకు నా పరిచయం లేదు కదా. నా పరిచయం ఉందా? నేను పరమాత్మని, నా యొక్క సంపూర్ణ ఆది మధ్యాంతాల జ్ఞాతన్న జ్ఞానం ఉందా? నేను సర్వాత్మలకి తండ్రిని అన్న జ్ఞానం ఉందా? నేను దివ్య గుణాల సాగరునన్న జ్ఞానం ఉందా? నేను సర్వశక్తివంతుడన్న జ్ఞానం ఉందా? నేను పతిత పావనుడిని అన్నటువంటి జ్ఞానం ఉందా? నా యొక్క సంపూర్ణ పరిచయం లేదు. నా నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధము ఏమీ నీకు లేదు. కానీ భగవంతుడా అంటూ ఒక దేవీ దేవతని నీవు ఆరాధిస్తున్నావు. నేను ఆ యొక్క నీవు చేసినటువంటి పూజకి నేను ఫలాన్ని అందజేస్తున్నాను. కానీ ఈ విధమైనటువంటి అప్రోచ్ పర్మనెంట్ గా పెట్టుకోకూడదు నాయనా. ఇది అప్రోచ్ అనేది విధి కాదు. ఏదైతే నేను భగవద్గీతలో నేను ఈ యొక్క సిస్టమ్ అనేది నేను పెట్టాను, ఏ విధంగా నన్ను పొందాలి, నిన్ను నీవు ఆత్మగా అనుభవం చేసుకొని పరమాత్మని ఆ విధంగా, ఆయన నిరాకారుడు, ఆత్మ నిరాకారుడు, ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా నన్ను నీవు పొందాలి. అది విధిపూర్వకం. దాని ద్వారా సంస్కారాలు పరివర్తన చెందుతాయి. అర్థమైందండి? ఒక్కసారి జాగ్రత్తగా వినండి. అవిధి పూర్వకం అని అన్నాడు. అందుకంటే ఏంటంటే ఒక్క జన్మకి మాత్రమే పరిమితమయ్యే కోరికలు మాత్రమే మనం తీర్చుకుంటున్నాం. ఎక్కడైతే దేవీ దేవతల ద్వారా మనకు ఏదైతే జరుగుతున్నాయో, కోరికలన్నీ తీరుతున్నాయో, అవన్నీ కూడా గుర్తుంచుకోండి. కేవలము ఈ వర్తమాన ఈ ఒక్క జన్మకే పరిమితము. ఆత్మ సంస్కరించబడదు. ఎందుకంటే 100% బాడీ కాన్షియస్నెస్ లో ఉన్నారు. బాడీ కాన్షియస్ లో నేను దేహం అనుకునేటువంటి ఆరాధన జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు విధిపూర్వకంగా అంటే మిమ్మల్ని మీరు ఆత్మగా అనుభవం చేసుకుని పరమాత్మనైన నన్ను ఆ విధంగా ధ్యానము చేసినట్లయితే దాన్ని యోగము, నాలెడ్జ్ బేస్డ్ అయితే యోగం అంటారు, నాలెడ్జ్ లేకుండా ఉంటే ధ్యానం అంటారు భక్తి మార్గంలో. అర్థమైంది? ఆ విధంగా చేసినట్లయితే సంస్కార పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్న సంస్కారాలు రేపు సతో ప్రధానంగా అయిపోయి ఆ యొక్క సిచ్యువేషన్ లో నీవు దేహ త్యాగాన్ని చేసినట్లయితే నీవు రాబోయేటువంటి సత్య త్రేతాయుగాల్లో ఈ 33 కోట్ల దేవీ దేవతల్లో నీవు కూడా ఉంటావు. అదనమాట విషయం. ఒక్కసారి మనలో పుస్తకంలో ఏమి ఇచ్చారో చెప్పుకొని ఈ యొక్క ఎపిసోడ్ మనం పూర్తి చేసుకుందామండి. 9వ అధ్యాయంలోని 23వ శ్లోకం. ఎక్కడ ఏమాత్రం మీకు చిన్న సంశయం వచ్చినా, అపోహ కలిగినా, నేను తప్పు చెప్తున్నాను ఒక భావన మీకు కలిగితే
సత్యంగా మీరు అది భావించినట్లయితే, దాని యొక్క క్లారిటీ ఇంకా కొంచెం మీరు కోరుకుంటున్నట్లయితే దయచేసి మీరు కామెంట్స్ లో పెట్టండి. 100% దానికి సమాధానం మీకు దొరుకుతుంది. 9వ అధ్యాయం 23 ఏపి అన్య దేవతా భక్త. అక్కడ అన్య అనే పదం వాడుతున్నాడు చూసారా, గమనించారా? అన్య అంటే నేను వేరు, నేను అన్య, ఉత్తమ పురుషస్త్వన్య అన్నాడు. ఇక్కడ ఏపి అన్య దేవతా భక్త. జాగ్రత్తగా వినండి, ఇదేమో తత్వం కాదండి, ఇది భాష్యం. నేను చెప్పబోయేది భాష్యం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది తత్వం. తత్వము భాష్యము రెండు పెట్టుకున్నారనుకోండి, మీకు క్లారిటీ ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన, సరే శ్రద్ధ ఇక్కడ ఇంపార్టెంట్ అండి. అక్కడ కూడా మొక్కుబడిగా చేసి ఏదో క్యాజువల్ గా చేసి కాదండి. అక్కడ కూడా ఒక పద్ధతి ప్రకారంగా భక్తి మార్గంలో ఎటువంటి ఏవైతే అక్కడ సూత్రం నిర్ధారించబడిందో దానికి అనుగుణంగా ఏవైతే పెద్దవాళ్ళు చెప్తున్న విధంగా మనం చేసామనుకోండి, అది శ్రద్ధాన్విత. శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే. కానీ అర్థం చేసుకోండి, కానీ వారి పూజలు అవిధి పూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడినవి. అర్థమైందండి? ఇక్కడితో మనం ఈ చర్చని ముగించుకుందామండి. తదుపరి అంశములో మరికొన్ని శ్లోకాల ద్వారా ఆ తత్వాన్ని వివరించే ప్రయత్నం చేద్దామండి. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికన శ్రీ త్రినాథ్ గారు గుణాతీత తత్వాన్ని, ఆ తాత్విక అంశాలలో తార్కికతను పెంచుతూ విశ్లేషిస్తున్నారు. వారికి ధన్యవాదాలు.